ఇలాగే ఉంటుందేమో. అలా ఉండొద్దని నిన్నటి నుంచి చెప్తున్నానే. చెప్తే వినే రకమేనా? ఇది ఇలాగే ఉంటే అక్కడికి వెళ్ళినా ఎలాంటి సంతోషం ఉండదు. అయితే ఓ పని చెయ్యి. ఏ పని చేయమంటా? వీలైనంత వరకు ఆనందిని అశ్వినన్నతో ఉండేలా చేయండి. అది అశ్విన్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంది. ఏమో అక్క, అశ్వినన్నను అర్థం చేసుకుని ఇద్దరు సంతోషంగా తిరిగి రావాలి. చెప్పమ్మా ఆనంది. నమస్కారం అమ్మా. నమస్కారాలు ఎందుకమ్మా? అమ్మ అని నోరారా పిలిచావు, అదే చాలా సంతోషం. అమ్మా, మేము తెలుసు, హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నారు కదా. అదేంటమ్మా, మిత్ర చెప్పలేదా? చెప్తోంది మీ అమ్మగారు. తీరిగ్గా బయలుదేరే ముందే చెప్తుంది. తన మీద కోపం లేదుగా. మీ వెనకే బయలుదేరొస్తుందంట. చెప్పారమ్మా. నలుగురితో కలిసి వెళ్ళొచ్చు కదా. కంపెనీలో ముఖ్యమైన పనుందని చెప్పిందంట. అందరూ నీలా కలగొలుపుగా ఉండరు ఆనంది. ముఖ్యంగా మిత్ర. తను మొదటి నుంచి చాలా రిజర్వ్డ్గా ఉంటుంది. నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను కాబట్టి అందరితో కలిసి తిరగటం నాకు అలవాటు. కానీ మిత్ర మేడం సిటీలో పుట్టి పెరిగింది కదా. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ మిత్రలా ఉంటారా? ఎవరి అలవాట్లు వాళ్ళవి. అలా అనుకుని అడ్జస్ట్ అవడమే. అమ్మా, నాకు అసలు ఆ ఊరికి వెళ్ళాలనే లేదు. ఎందుకు ఆనంది? అలా వెళితే సరదాగా అందరితో తిరిగి రావచ్చు కదా. నా రాత, ఆ గీత, ఆ రెండూ నాకు లేవమ్మా. అసలు నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? గొప్పగా అనుకోవడానికి ఏం మిగిలింది? ఆనంది, నేను ఈ మాట అనడం తప్పు. అయినా నిన్ను చూసి, నీ మాటలు వింటూ, నీ బాధలు చూసి అంటున్నాను. అబార్షన్ చేస్తే బాగుండేది కదా. బాగుండడం అంటే? మూడ్ రిలాక్స్ అవుతుంది కదా. రిలాక్స్ అవ్వడం అంటే అంతా మర్చిపోతామా? ప్రయత్నించాలి. అది అంత సులభమా? కష్టం అనుకుంటే ఎలా? ఒంటి మీద ఒక గాయం అయితే మర్చిపోవచ్చు. మనసుకైన గాయం అయితే మర్చిపోయే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎవడో పాపం చేశాడని, నేను కూడా కడుపులో బిడ్డని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే నాకు వాడికి తేడా ఏ ఉంటుంది? ఒకవేళ నా జీవితం, నా భవిష్యత్తు, నా సంతోషం, నా ఆనందం ముఖ్యం అనుకుని మీరు చెప్పినట్టు చేసిన ఆ జ్ఞాపకాలు నన్ను జీవితాంతం వెంటాడవా? పాపమో శాపమో మోయాలి. మోస్తాను, బిడ్డని కంటాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ ఆనంది. అందరూ నిన్నెందుకు ఇష్టపడతారో నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మెచ్యూరిటీతో ఆలోచిస్తున్న నిన్ను చూస్తుంటే ఆడదానిగా గర్విస్తున్నాను ఆనంది. అంత గొప్పతనం కాదమ్మా. ఇది గొప్పతనం కాదానంది, మంచితనం, మానవత్వం. అన్నింటికీ మించి అమ్మలా ఆలోచిస్తున్న నీలోని అమ్మతనం. దానికి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. నీకేదో ఒకటి చేయాలనంది. మీరు నాకు చేస్తానన్న ఒక సహాయం చేయండి చాలు. చేస్తానంది. ఆ విశ్వంగాడిని బయటికి రప్పిస్తాను. వాడి ద్వారా నీ విషయంలో పశువులా ప్రవర్తించిన వాడిని కూడా బయటికి లాగి వాడికి జీవితాంతం గుర్తుండిపోయే శిక్ష పడేలా చేస్తా. ఇట్స్ మై ప్రామిస్.